ఆ ఎలివేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇక బాహుబలికి మెల్లే అనిపించింది ఆ ఫైటింగ్ దగ్గర కానీ ఏదైనా. స్టోరీ క్లీన్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అసలు బోరింగ్ అనే సీన్ కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. అసలు చెప్పాలంటే ఓపెన్గా ఎంగేజ్ కూర్చోబెట్టారు సినిమాలో. సింప్లీ సూపర్. స్టోరీ అది నెంబర్ 1 ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు క్లైమాక్స్లో చంపేశారు సినిమా మూవీని. హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, హిందూ ధర్మం కోసం ఎలా పోరాడాలనేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు. సూపర్. జై జనసేన. సినిమా మైండ్ బ్లోయింగ్ బ్రదర్, చాలా బాగుంది. అసలు సినిమా అయిపోయిందా అనిపించింది మాకైతే. స్టోరీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు. స్టోరీ వచ్చేటప్పటికి మొఘల్ కాలంలో అది కోహినూర్ వజ్రం గురించి తీసుకురావడం గురించి తీశాడు. పర్వాలేదు, బాగుంది, కొత్తగానే ఉంది. ఇప్పుడు వరకు చూడలేదు స్క్రీన్ మీద. అది బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎరక్కొట్టేశాడు. అది ఆ ఎలివేషన్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అసలు స్టోరీ లేదన్న, అసలు ఉన్న స్టోరీలకి ఇప్పుడున్న స్టోరీకి చాలా వేరియేషన్గా ఉంది. సినిమా మాత్రం మామూలుగా ఉంది. సూపర్ 3 ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో వచ్చేప్పటికి కొద్దిగా బాహుబలికి మెల్లే అనిపించింది ఆ ఫైటింగ్ దగ్గర కానీ ఏదైనా. అనే రివ్యూ ఇవ్వమంటారా? సింపుల్గా అసలు మనకి ఆ మొఘలు కానీ అలా ఏం చూపించాలనేది కానీ ప్రతి ఒక్కటి కళ్యాణ్ బాబు ఏ స్టోరీ తీసుకుని ఎంగేజ్ చేస్తాడండి. ఎంగేజ్ ఎలా చేశాడంటే కూర్చోబెట్టాడు సినిమా హాల్లో. చెప్పాలంటే సింప్లీ సూపర్. అసలు బోరింగ్ అనే సీన్ కానీ అసలు అలాంటిది ఏమీ లేదు. అసలు చెప్పాలంటే ఓపెన్గా ఎంగేజ్ కూర్చోబెట్టారు సినిమాలో. సింప్లీ సూపర్. స్టోరీ క్లీన్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అసలు పార్ట్ 2లో అసలైంది ఉంది, ఇంకా అసలు పార్ట్ 1కి జస్ట్ ఎంగేజ్ చేసి తీసుకెళ్ళాడు. పార్ట్ 2 అసలు ఉంది. డైలాగ్స్ అని ఆ మాటకి తగిన విధంగా మాట వినాలనే విధంగా చేశాడు. అసలు పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఎంగేజ్ చేశాడు. 1 మ్యాన్ షో. అదేవిధంగా స్టోరీ కూడా పర్ఫెక్ట్గా క్లీన్గా తీసుకెళ్ళాడు మూవీని. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కీరవాణి గారు చించేశారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య, సీట్లో కూర్చోవాలనిపించట్లా. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు మామూలు కాదు అలాంటి. అసలు హ్యాట్స్ ఆఫ్ కీరవాణి గారు. నిజంగా సినిమా మాత్రం చించేశారన్న. కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాటికి అసలు హిస్టారికల్గా ఉంది. నెంబర్ 1 ఉంది సినిమా. స్టోరీ అది నెంబర్ 1 ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు క్లైమాక్స్లో చంపేశారు సినిమా మూవీని. ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ నెంబర్ 1గా ఉన్నాయన్న. అది రాయి కాదు మా ధైర్యం అని చెప్పి డైలాగ్ మట్టుకి పవర్ఫుల్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగుందండి సినిమా. స్టోరీ చాలా బాగా నేరేట్ చేశారు. హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, హిందూ ధర్మం కోసం ఎలా పోరాడాలనేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఔరంగజేబు ఎలా చేశాడు, ఒకప్పుడు హిస్టరీ అంతా బాగా చూపించారు మనకు తెలిసే విధంగా. ప్రజెంట్ యూత్కి సరిపడా పార్ట్ 2లో ఇంకా చాలా బాగుంటుందండి. పార్ట్ 1 కూడా చాలా ఎక్కడా బోరు కొట్టకుండా చాలా నీట్గా. స్టోరీ కోహినూరు డైమండ్ మన యొక్క కొల్లూరు నుంచి ఏదైతే తీసుకెళ్ళిపోయారో, ఔరంగజేబు తీసుకెళ్ళిపోయి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, దాన్ని బ్యాక్ ఎలా తీసుకురావాలనేదే స్టోరీ అండి. దానికోసం స్టెప్ బై స్టెప్ పవన్ కళ్యాణ్ తన రోల్ పోషించాడు. హిస్టారికల్ స్టోరీ. ఆ హిస్టరీని ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు. ఎక్కడ బోరింగ్ లేకుండా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి. సెకండ్ పార్ట్లో మనం ఔరంగజేబు పతనాన్ని మనం చూస్తున్నాము. గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్. జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి సినిమా. మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీస్తో చూడొచ్చు, అందరూ కలిసి రావచ్చు. మన హిస్టరీ మొత్తం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. భారతదేశ చరిత్ర అందరూ తెలుసుకోవాలి. అందరూ చూడాలని కోరుకుంటున్నాం. మన కృష్ణా జిల్లా వాళ్ళు ఖచ్చితంగా చూడాలండి. మన కృష్ణా జిల్లా కొల్లూరుకి సంబంధించిన వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. సినిమా చూసావా? బాగుందా? ఏం బాగుంది? పవన్ కళ్యాణ్ ఫైట్స్ బాగున్నాయి కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కదా. పాటలు బాగున్నాయా? ఏమన్నాడు పవన్ కళ్యాణ్? మాట్లాడు కదా. వీరమల్లు చెప్తే వినాలన్నాడు కదా. వీరమల్లు చెప్తే వినాలి.
ప్రమాదం ముందున్నప్పుడు వేరే వాళ్ళు చెప్తే వినాలి. సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు, సెకండ్ హాఫ్ అసలు అంటే అలా ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగుంది. అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఏలా ప్రజల కోసం ఆయన బయట ఎలా పోరాడతాడో సినిమాలో కూడా అంతే. బాగుంది, స్టోరీ బాగుంది. అంటే నవాబులు అణిచివేతకి గురైన ప్రజల గురించి, గతంలో నవాబులు అణిచివేస్తారు కదా, ఆ రాజులు కానీ ప్రజలను ఎలా వాడుకుని వంచి వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టారో దాని గురించి, వాళ్ళందరి మీద కూడా ఎదురు తిరిగే వీరుడు అయినా, అది అరాచకాల మీద ఎదిరించిన వీరుడు. అసలు బీజిఎం అయితే చెప్పవసలా, బీజిఎం అయితే అసలు ఒక రేంజ్లో ఉంది. అది ఇలా అంటే ఈ థియేటర్ సరిపోదు ఆ బీజిఎంకి. 70mm చూడాలి, అలా ఉంటుంది బీజిఎం. లాస్ట్ ఫైట్ అయితే ఇంకా డైలాగు అంటే గోలగా ఉంది కదా, కొంచెం వినాలి, వేరే వాళ్ళు చెప్తే వినాలి. ఓకే సూపర్ బాగుంది సినిమా. అంటే సినిమా అంతా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న, పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించారు, బాగుంది సినిమా, బాగుంది. సూపర్ అన్న, ఎక్సలెంట్. అసలు డైలాగ్ సినిమా అయితే బాగుందన్న, సూపర్ ఉంది సినిమా. ఫ్యామిలీ అన్నీ అసలు అదిరిపోయిన సినిమా మొత్తం. స్టోరీ అంతా కొత్తదన్న, పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించారు, బాగుంది. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. మా టోటల్ పూర్తిగా అంతా బాగుంది. డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఇంకా భారీగా ఉంటుందని మేము అంచనాలు. ఔరంగజేబుతో పోరాటం అనేది బాగుంది.